బూస్టర్ డోసులు కూడా ఆఫ్టర్ 18 మంత్స్ నుంచి ఉంటాయని చెప్పారు. ఇందులో కనుక ఏదైనా గనుక స్కిప్ అయితే యాహ్! దానివల్ల ఏదైనా బాడీ మీద రియాక్షన్స్ చూపించే యూజువల్లీ అవకాశం ఉందా? వెరీ రేర్ అండి. మనకు స్కిప్ అయినా కూడా మనకేంటంటే క్యాచప్ పీరియడ్ అని ఉంటుంది. క్యాచప్ పీరియడ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక 18 మంత్స్ ఏజ్ అప్పుడు వేసుకోవాల్సిన బేబీ వ్యాక్సిన్ మిస్ అయిందనుకోండి. అది మనము క్యాచప్ టైమ్ అని ఉంటుంది. అంటే ఈ ఏజ్ వరకు ఈ వ్యాక్సిన్ వేసుకున్నా ప్రాబ్లమ్ లేదు అని ఒక క్యాచప్ టైమ్ ఉంటుంది. సో, ఆ క్యాచప్ టైమ్ వరకు మనము ఇచ్చుకోవచ్చు ఆ వ్యాక్సినేషన్ అని. సో, ఓకే. మనకేమి ఇబ్బందయితే రాదు. ఓకే మ్యామ్. అయితే ఈ వ్యాక్సినేషన్స్ గురించి ముఖ్యంగా పేరెంట్స్‌కి ఎటువంటి అవేర్‌నెస్ ఉండాలంటారు? అంటే చాలా మంది కూడా చిన్న పిల్లలకి ఇన్ని వ్యాక్సిన్స్ అవసరమా? అంటే అవును. మీరు చెప్పినట్లుగా కొన్ని ఫీవరిష్ కావచ్చు, ఇరిటేట్ అవ్వడం యెస్. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. యెస్. పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాం, యెస్. బాధ పెడుతున్నాం. ఎటువంటి ఎగ్జాక్ట్‌లీ. అవేర్‌నెస్ అనేది పేరెంట్స్‌కి ఉండాలంటారు? సో, యాజ్ యూజువల్ ఇప్పుడు రీసెంట్‌గా పిల్లలు పుట్టిన పేరెంట్స్ కానీ ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఇలా యాంగ్షియస్‌గా ఉండడం. ఏంటి ఇలా ప్రతి నెల మేము వెళ్ళాలా బేబీకి వ్యాక్సిన్స్ పొడిపించుకోవాలా అని చాలా మందిలో ఈ డౌట్స్ అన్నీ వస్తాయి. బట్ ఇప్పుడు మనము గవర్నమెంట్ ద్వారా కానీ, ఇప్పుడు ఈ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ద్వారా కానీ ఈ వ్యాక్సిన్స్ ఏవైతే డిజైన్ చేయబడ్డాయో ఇవన్నీ మనకి వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ నుంచి మనము నివారించుకోవచ్చు అనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం బీసీజీ. బీసీజీ ఏంటి మెయిన్ మనము ట్యూబర్క్యులోసిస్ నుంచి పిల్లల్ని ప్రివెంట్ చేస్తుందనమాట. దాని తర్వాత మనకు డిఫ్తీరియా, పర్ట్యూసిస్ అంటాం. సో, మనం 6-10 వీక్స్ అప్పుడు ఈ డీపీటీ వ్యాక్సిన్ ఏవైతే తీసుకుంటామో అందులో మనము డిఫ్తీరియా అనే డిసీజ్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు. సో, డిఫ్తీరియా వల్ల ఏంటంటే మనకి టాన్సిల్స్ పెరుగుతాయి, ఎన్లార్జ్ అవుతాయి. వాళ్ళలో దగ్గు, జ్వరము ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వూఫింగ్ కాఫ్. వూఫింగ్ కాఫ్ అంటే తెలుగులో మనము కోరింత దగ్గు అని అంటాం. సో, వూఫింగ్ కాఫ్ మెయిన్‌గా ఇది ఆ పర్ట్యూసిస్ అనే ఆర్గానిజం వల్ల వస్తుంది. సో, ఇవన్నీ మనం ఏంటంటే దీనివల్ల ఈ వ్యాక్సిన్స్ వల్ల మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ 6-10 వీక్స్ అప్పుడు ఏవైతే వ్యాక్సిన్స్ ఇస్తామో దాంట్లో మనకి రోటా వైరస్, తర్వాత న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో, మీరు ఈ రోటా వైరస్ గనక చూసుకున్నట్టయితే లెస్ దాన్ 2 years పిల్లల్లో చాలా మంది పిల్లల్లో కాజ్ ఆఫ్ డెత్ డ్యూ టు డయేరియా ఈజ్ బికాస్ ఆఫ్ రోటా వైరస్ అనమాట. ఈ రోటా వైరస్ ఏదంటే డెడ్లీ డయేరియా కాజ్ చేయొచ్చు. పిల్లలు దానివల్లకి డయేరియా వచ్చి ఇలా లూజ్ మోషన్స్ వచ్చి వేళ్ళ పడిపోయి చాలా సీరియస్ అయిపోయే కండిషన్ ఉంటుంది. సో, దాన్ని మనము ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఏదైతే మనం తీసుకున్నామో ఈ వ్యాక్సిన్ వల్ల మనం ఏంటంటే చెవు ఇన్ఫెక్షన్స్, మెయిన్‌గా చెవు ఇన్ఫెక్షన్స్, దాంతోపాటు బ్లడ్‌లో ఇన్ఫెక్షన్స్, సెప్టిసీమియా అంటాము అది. లేదంటే న్యూమోనియా, మెయిన్ న్యూమోనియా. ఇండియాలో న్యూమోనియాకి ఫస్ట్ లీడింగ్ కాజ్ ఈ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అని అంటాం అనమాట. సో, ఆ బ్యాక్టీరియాని మనము ఈ వ్యాక్సిన్ ద్వారా మనం నివారించగలుగుతున్నాం అనమాట. సో, ఇవన్నీ నివారించడానికే మనకేంటంటే ఈ షెడ్యూల్, ఈ వ్యాక్సిన్స్ అనేవి మనకి డిజైన్ చేయబడ్డాయి అనమాట. నెక్స్ట్ మీరు 9 months అప్పుడు నేను ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని చెప్పాను. సో, ఎంఎంఆర్‌లో ఏంటంటే మనకి మీజిల్స్, మమ్స్, రుబెల్లా అని ఉంటుంది. ఈ 3 ఏంటంటే మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ వల్ల కాజ్ అవుతుంది అది. సో, ఈ మూడిటిని మనము ఏంటంటే వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ మమ్స్ అంటే మనం తెలుగులో తెలుసు గవద బిళ్ళలు అని అంటాం మనం దాన్ని. సో, దానికి ఏంటంటే పిల్లలకి ఇక్కడ చీక్స్ దగ్గర ఇక్కడ 2 sides వాచుతుంది, స్వెల్లింగ్ వస్తుంది. పెరోటిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ అయ్యి అది అవుతుంది అనమాట. సో, యూజువల్గా ఇది మనం ఏంటి స్కూల్ గోయింగ్ పిల్లల్లో అట్లాంటి పిల్లల్లో మనము ఈ డిసీజ్ని మనం చూస్తాం. ఇట్లా రెయినీ సీజన్ స్టార్ట్ అయిన టైంలోని అట్లా మనము చూస్తాం అనమాట. సో, ఇవన్నీ మనము పిల్లలకి స్కూల్కి వెళ్ళే ముందే మనం ఈ వ్యాక్సిన్స్ ఇచ్చేసామనుకోండి, వాళ్ళు రేపు పొద్దున్న ఇన్ కేస్ ఆ డిసీజ్ వాళ్ళకి వచ్చినా కూడా సిమ్టమ్స్ అనేవి లెస్ సివియర్గా ఉంటాయి అనమాట. హాస్పిటలైజ్ అయ్యే ఛాన్సెస్ని మనం దాదాపు చాలా మట్టుకు తగ్గించవచ్చు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల. నెక్స్ట్ ఇప్పుడు మనకి చికెన్ పాక్స్ ఉంది. చికెన్ పాక్స్కి కూడా మనకి వ్యాక్సిన్ ఉంది. అది యూజువల్లీ మనం ఏంటంటే సేమ్ ఇలాగే 15 months ఆఫ్ ఏజ్ అప్పుడు మనము వ్యాక్సిన్స్ని 2 doses లాగా ఇస్తామన్నమాట. 1 month అపార్ట్లో మనం ఇవ్వచ్చు.